Hello guys, welcome back to my YouTube channel. After 10 days vlogs చేస్తున్నా. ఇవి వద్దామంటే వర్షం ఇంకా ఒక 2-3 టైమ్స్ వచ్చా. ఎన్ని కిలోమీటర్స్ దాకా కంప్లీట్ చేశానంటే 753 కిలోమీటర్స్ కంప్లీట్ చేశాను. ఇంకా 241 కిలోమీటర్స్ కంప్లీట్ చేస్తే ఫస్ట్ సర్వీసింగ్ పెట్టవచ్చు అనేసి ప్లాన్ చేస్తా. కానీ వర్షం మామూలుగా కుమ్మట్లే కదా. ఎలాగో బండి చేశాను కదా, ఈ బండి గురించి అలాగా చెప్పుకుంటూ లేకపోతే అంటే ఏవే ఫ్యూచర్స్ ఉన్నాయో ఇంకా డిస్ప్లేలో ఎలా కంట్రోల్ చేయాలో అన్నీ చెప్పుకుంటూ పోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రైడింగ్ చేస్తూ చెప్పాల్సినవి చెప్పేస్తాం, ఆగి చెప్పాల్సినవి కూడా చెప్పేస్తాం. తర్వాత ఆగి ఈ రైట్ సైడ్ ఒక స్విచ్ ఉంది చూసారా, ఒక్కసారి నొక్కితే ఎక్కువ మూడ్ వస్తుంది, నెక్స్ట్ టైం రైన్ అండ్ అనదర్ టైం స్పాట్స్. ప్లస్ ఇది లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే రేర్ ఏబిఎస్ డిజేబుల్ అయిపోతుంది. ఇప్పుడు ట్రాక్షన్ డిజేబుల్ చేయాలంటే ఇది ఏటీసీఎన్ ఉందా, అది కింద బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే యాపిల్లో ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ వన్స్ ఇలా ఒక పై బటన్ ఒకసారి నొక్కామంటే 1 ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అయిపోతుంది. దీని సీసీ వచ్చేసి 457 సీసీ, అంటే RS 457 ఉంది కదా, అదే సీసీ మెన్షన్ చేశారు సీసీ అనేది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 200 టచ్ అవుతుందని చెప్పారు. నేను ఇప్పుడు దాకా టచ్ అవ్వలేదు, ఎందుకంటే ఫస్ట్ సర్వీస్ అవ్వలే కదా, మెల్లగానే పోతున్నా. అసలు 6000 RPM క్రాస్ చేయట్లేదు అసలు. అసలే మార్నింగే వ్లాగ్ తీద్దాం అనుకున్నా. సన్ సెట్ అవుతుంది నీట్గా, బాగుంది వెదర్ మాత్రం. అంటే ఎక్కువ ఎండ లేదు, కొంచెం చల్లగా ఉంది. టైం ఇప్పుడు 5:20 అయింది, అందుకే ఇంత కూల్గా ఉంది. కూల్ వెదర్ కోసమే నేను ఇప్పుడు తీసాను. ఎలాగో తీసాం కదా అని వ్లాగ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఓకే, సిగ్నల్ తర్వాత ఇప్పుడే ఇక్కడ ఇది లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే రేర్ ఏబిఎస్ డిజేబుల్డ్ అని వచ్చింది సారా, అంటే బ్యాక్ ఏబిఎస్ ఆఫ్ అయిపోతుంది. ఫ్రంట్ ఆఫ్ చేయడానికి ఆన్ చేయడానికి ఉండదు. మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసుకుంటే ఒక బ్లింక్ అవుద్ది అంతే, బ్లింక్ అయ్యాక నార్మల్ అయిపోద్ది. ఇప్పుడు ఇది ట్రాక్షన్ కంట్రోల్, ఏప్రిల్లో ట్రాక్షన్ కంట్రోల్ డిజేబుల్, ఏటీసీ డిజేబుల్డ్ అని వచ్చింది. మళ్ళీ ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే పై బటన్ ఒకటి ఇలా 1 క్లిక్ చేస్తే చాలు, నార్మల్ అయిపోతుంది. ప్లస్ దీని పవర్ వచ్చేసి 47.9 bhp, టార్క్ వచ్చేసి 43.5 టార్క్ ఉంది. ఇది ట్విన్ సిలిండర్. దీని కేజెస్ వచ్చేసి 175 kgs, చాలా లైట్ వెయిట్ మిషన్. ఇది చాలా లైట్ వెయిట్, రేసింగ్ కోసం బిల్డ్ చేసేది కదా. ఈ పార్ట్స్ మొత్తం చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. సెకండ్ గేర్లో పాప్స్ వస్తాయి. ఇది అంటే థర్డ్ గేర్లో ఉండి మీకు వినిపిస్తుందో లేదో, గోప్రోలో అంత వినిపించదు అనుకుంటా, బయట రియల్గా చూస్తే పాప్ సౌండ్ వినిపిస్తుంది. నెంబర్ చూస్ చేసుకోలే, 3399 అనుకుంటున్నా, ఇంకా కన్ఫర్మ్ లేదు. ఈ కలర్ చెప్పడం మర్చిపోయాను మీకు, ఇది ప్రిస్మాటిక్ డార్క్ అని అంటారు. ఇది ప్రిస్మాటిక్ డార్క్ ఉంది, ఒక మిండి కలర్ తెలీదు, అంటే ఒకటి రేసింగ్ బ్లాక్ ఏదో ఉంటుంది, నెక్స్ట్ ఇంకోటి వైట్ కలర్ ఒకటి ఉంది. నేను తీసుకుని ప్రిస్మాటిక్ డార్క్ కాబట్టి గుర్తుండిపోయింది పేరు అసలు అలాగా. దీనికి ఒక్క ఎగ్జాస్ట్ మారిస్తే తోపు బండి. ఎగ్జాస్ట్ పవర్ట్రానిక్ ఫుల్ పెడితే ఇంకా తిరిగిలే బండి. ఎగ్జాస్ట్ నాకు తెలిసి నెక్స్ట్ మంత్లోగా ఒక 2 monthsలో మార్చేస్తాను. అండర్ వెళ్ళి కింద నుండి వచ్చేసారి అండర్ వెళ్ళి సార్ అది తీసుకుందాం అనుకున్నా. అది అంత సైడ్ ఉంటేనే లుక్ సైలెన్సర్ అనేది, అది కూడా కార్బన్ ఫైబర్ వేస్తే వేరే లెవెల్ లుక్. ఇది ఇలా స్ట్రైట్గా ఆనందపురం నుంచి అలా స్ట్రైట్ వెళ్ళిపోతున్నా,
35 కిలోమీటర్స్ వచ్చా. ఇంకో 30 కిలోమీటర్స్ స్ట్రైట్ వెళ్ళి అక్కడ యూ కొట్టేస్తాను మళ్ళీ. అయ్యయ్యో ఇది ఊడిపోతుంది. ఇది ఊడిపోతుంది, లూజ్ అయిపోయింది వైబ్రేషన్కి. అలా ఫుల్గా లూజ్ అయిపోతే ఇంకా టప్ అని ఇరిగిపోద్ది. ఇంకా ఫాస్ట్ వెళ్దామంటే రోడ్స్ టెంప్ చేస్తున్నాయి, కానీ ఇది 6000 RPM దాటకూడదు. దీనికి క్విక్ షిఫ్టర్ ఒకటి ఇన్స్టాల్ చేయొచ్చా, ఇంకా అడ్జస్టబుల్ ఫ్రంట్ బ్రేక్, ఇంకా ఇక్కడ USB ఛార్జర్ పెట్టించాను. నెక్స్ట్ ఇంకా ఏం చేయించాను, బ్యాక్ కోవెల్, రేసింగ్ కోవెల్. ఆ రేసింగ్ కోవెల్ వల్ల లుక్, ఒక స్పోర్ట్స్ బైక్ లుక్ వస్తుంది, వేరే లెవెల్ ఉంటుంది. అది మాత్రం లుక్ ఎక్కడైనా ఆగి చూపిస్తాను బండి లుక్ మాత్రం. కాల్స్ ఎవరబ్బా, ఈ వ్యూ ఎలా కనబడుతుందో సరిగ్గా తెలుసుకోదాం. నెక్స్ట్ ఇంకా ఈ బండి గురించి ఏం చెప్పాలంటే, ఫస్ట్ సర్వీస్ ఒక 2 డేస్లో ఫస్ట్ సర్వీస్ చేయించుకొని అది కూడా వీడియో చేసి పెట్టేస్తాం. ఫస్ట్ సర్వీస్ కాస్ట్ ఎంత అవుద్ది అంటే, ఫస్ట్ సర్వీస్ అయ్యేటప్పుడు ఏమేమి మారుస్తారు. మార్నింగ్ రైడ్కి వెళ్దాం అనుకున్నా, నైట్ మూవీకి వెళ్ళేసరికి ఇంకా టైం అటు ఇటు అయిపోయింది. ఇంకా 11కి వెళ్ళా మూవీకి. 11కి వెళ్తే 1:30కి అయ్యింది. తర్వాత మా ఇద్దరు కోతుల్ని దేబెట్టడానికి వెళ్ళాను ఇంటికి తిరిగి వచ్చాను. వాళ్ళు దేబెట్టేసి ప్రశాంతంగా ఉంది, కానీ సిట్టింగ్ పొజిషన్ ఫుల్ రేసింగ్ కదా, లెగ్ పైకి పెట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే దీంతో టూర్స్ ఎక్కువ వెళ్ళొచ్చు, కానీ ఆగి కంటిన్యూస్ కొట్టలేం. క్విక్ షిఫ్టర్ ఎలా యూజ్ చేయాలో చెప్పలే కదా. ఇది డౌన్ షిఫ్ట్, క్విక్ షిఫ్ట్ ఫస్ట్ గేర్ నుంచి చూపిస్తాను. చాలా స్మూత్గా అవుతుంది క్విక్ షిఫ్ట్ మాత్రం. నేను ఇంత మించి గేర్ మార్చాను, స్పీడ్ వెళ్ళిపోతుంది, ఎక్కేస్తుంది అలాగా. 150 ఎక్కేసింది అప్పుడే గ్యాప్లోనే. కొంచెం టైం తీసుకుందాం, పర్వాలే, టాప్ స్పీడ్ కూడా టెస్ట్ చేద్దాం ఇదే రోడ్స్లో వచ్చి. ఈ బనీన్ ఒకటి బ్యాక్ సైడ్ లెగిసిపోతుంది ఫాస్ట్గా వెళ్తుంటే, ఇంకంటే అలాగా స్లోగా కానిచ్చేస్తుంది. ఇంకా సైలెన్సర్ మార్చి పవర్ ట్రైనింగ్ పెట్టిస్తే 247 వెళ్తుందని మామూలుగా టెస్టింగ్ చేసినట్టు తెలిసింది. అంటే బయట గూగుల్స్లో కానీ అలా. దీని మైలేజ్ వచ్చి నాకు 18 ఇచ్చింది స్టార్టింగ్. మార్నింగ్ ఫుల్ ట్యాంక్ కొట్టించాను కదా, ఇప్పుడు స్లోగా వెళ్తున్నాం కాబట్టి 20.6 ఇస్తుంది లీటర్ పెట్రోల్. 49 కిలోమీటర్స్ వచ్చాం అప్పుడు దాకా, 50 కిలోమీటర్స్ వచ్చాం అప్పుడు దాకా. 50 అంటే ఫస్ట్ సర్వీస్ అయిన తర్వాత ఇంకా మైలేజ్ గట్టి బుక్ చేయాలండి. ఎగ్జాస్ట్ మార్పిస్తే మళ్ళీ తగ్గిపోద్దేమో నాకు తెలిసి. ఇంకా 20 ఫిక్స్ అయిపోవడం దీని మైలేజ్. అది 23 అలా వస్తుంది మైలేజ్, ఇది 20 వస్తుంది అంతే. 3 కిలోమీటర్స్ తేడా. వీ కెన్ మేనేజ్. ఈ వీడియో కొంచెం షేర్ చేస్తూ ఉండండి అందరికీ. ఇంకా డైలీ కంటిన్యూస్గా చేస్తాను. నేను ఆపేసి 1 year అవుతుంది వ్లాగ్స్. ఇంకా కంటిన్యూస్గా చేద్దామని, దీని మీద ఇంకా ఫోకస్ చేద్దాం ఫిక్స్ అవుతాం. కొంచెం సపోర్ట్, కొంచెం కాదు ఎక్కువ సపోర్టే కావాలి. షేర్ చేయండి ప్లీజ్. ఫుల్ వీడియో చూసినట్టయితే వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఎవరండి సబ్స్క్రైబ్ చేయించండి. ఈచ్ వెళ్తుంది. కింద కామెంట్స్ కూడా ఇవ్వండి, ఏ కామెంట్ ఇచ్చినా పర్లేదు, నేనేం అనుకోను. ఇంకా ఏమైనా ఈ బైక్స్ గురించి డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి, నో ప్రాబ్లం. వితిన్ 1 day నేను రిప్లై ఇస్తాను మీకు. ఇప్పుడు ఆగి బండి చూపిస్తాను నేను.
ఫోటో తీద్దాం అలా. ఇక ఇది బైక్ సూపర్ లుక్ కదా, ఇంజన్ బయటకు వచ్చి అండర్బెల్ ఎగ్జాస్ట్. దీని సిగ్నలైజ్ చేశారా, చిన్నది ఇచ్చాడు ఇటు సైడ్. ఇక్కడ బీ షేప్, దీని ఐస్ బ్యూటిఫుల్ ఐస్. ఓ షట్, స్టాండ్ లేవా. వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.